Hello dear aspirants, good evening. Welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్ లో ఓం నియమంకు సంబంధించిన కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్స్ అనేవి దాదాపు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయండి. దాదాపు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్ఆర్బికి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినాయి. దానిలో జనరల్ సైన్స్ పార్ట్ నుంచి కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అటువైపు ఏపీ ఇటువైపు తెలంగాణ ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఉపయోగపడతాయండి. అదేవిధంగా ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కూడా జనరల్ సైన్స్ ఏరియా నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. సో దాంట్లో ఎస్పెషల్లీ విద్యుత్కు సంబంధించిన అంశాలపైన ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. వాళ్ళకు కూడా ఇవి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయండి. ఒకసారి చూద్దాం. ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దెన్ ఓం నియమము, ఓం నియమము, ఓమ్స్ లా అంటున్నాం. ఏంటి ఓం నియమము, ఏంటి ఓమ్స్ లా? ఎస్, ఒక వాహకానికి సంబంధించి V/I విలువను స్థిరంగా చూపడం, V/I విలువను స్థిరంగా చూపడం. ఎస్, షో ద V/I వాల్యూ యాజ్ ఏ కాన్స్టాంట్, షో ద V/I వాల్యూ యాజ్ ఏ కాన్స్టాంట్. మరి ఈ ఓం నియమాన్ని మనము నిరూపించాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్కి మనం ఇక్కడ కావాల్సింది ఏంటంటే 1.5 volts బ్యాటరీలు తీసుకోవాలి. 1.5 volts బ్యాటరీలు ఒక 5 తీసుకుందాం. అదేవిధంగా ఒక వాహక తీగను తీసుకుందాం, వాహక తీగను తీసుకుందాం. అదేవిధంగా ఒక అయర్న్ రాడ్, ఇనుప రాడ్ను తీసుకుందాం, ఇనుప రాడ్ను తీసుకుందాం. అయర్న్ రాడ్ ఇట్లా ఉన్నదాన్ని తీసుకుందాం. అదేవిధంగా దీనికి ఒక స్విచ్ కావాలి, స్విచ్ తీసుకుందాం. అదేవిధంగా మనకు అమ్మీటర్ తీసుకోవాలి. అమ్మీటర్ ఎందుకోసం ఉపయోగిస్తామంటే వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడం కొరకు అమ్మీటర్ను ఉపయోగిస్తాం. ఎస్, ఇది దాని యొక్క సింబల్ అండి. అదేవిధంగా వోల్టామీటర్ని తీసుకోవాలి. వోల్టామీటర్, వోల్టామీటర్ ఎందుకోసం అంటే పొటెన్షియల్ భేదాన్ని కొలవడం కొరకు మనకు ఈ వోల్టామీటర్ అనేది తోడ్పడుతుందండి. ఇవన్నీ కూడా రిక్వైరింగ్ మెటీరియల్స్ అండి. మరి వీటిని ఏ విధంగా అరేంజ్ చేయాలనే దాన్ని ఒకసారి డయాగ్రామేటిక్ విధానంలో చూద్దాం. ఎస్, దెన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మాత్రం కేవలం ఒక సెల్ను మాత్రమే పెడదాం, లేదా ఒక బ్యాటరీని మాత్రమే పెడదాం. ఇది ఒక పాజిటివ్ టెర్మినల్, ఇది ఒక నెగిటివ్ టెర్మినల్ అనుకుంటే ఇక్కడ మనకి ఏముంది, స్విచ్ను పెట్టడం అయితే జరిగింది, లేదా దాన్ని కీ అని కూడా అంటాం. అదేవిధంగా ఇక్కడ ఒక అయర్న్ స్పోక్ని పెట్టడం జరిగింది, ఇనుప రాడ్ను ఈ విధంగా పెట్టేసేసినాం. ఎస్, అదేవిధంగా ఈ వలయం మధ్యలో ఎక్కడైతే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో అక్కడ ఒక అమ్మీటర్ను పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇది అమ్మీటర్. ఈ అమ్మీటర్ ఏం చేస్తుంది, విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఏం చేసిన వోల్టామీటర్ని అరేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి తోడ్పడుతుంది. ఈ పొటెన్షియల్ భేదాన్ని ఏ అక్షరంతో సూచిస్తున్నాం, V అనే అక్షరంతో సూచిస్తున్నాం. అదేవిధంగా ఈ అమ్మీటర్ను విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది కావున ఈ విద్యుత్ ప్రవాహాన్ని I అనే అక్షరంతో మనం సూచిస్తున్నామండి. ఇక్కడ 1.5 volts బ్యాటరీ ఎన్ని పెట్టినాం, ఇప్పుడు ఇక్కడ ఒకదాన్ని పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేదానికంటే ముందు దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ రికార్డింగ్స్ సంబంధించింది తీసుకుందాం. సీరియల్ నెంబర్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ బ్యాటరీస్, V వాల్యూ, ఎస్, అదేవిధంగా I వాల్యూ, అదేవిధంగా V/I వాల్యూ. ఎస్, ఇక్కడ సీరియల్ నెంబర్ 1, ఫస్ట్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని తీసుకున్నామండి, బ్యాటరీస్ ఎన్ని తీసుకున్నాం, ఒకటే తీసుకోవడం అయితే జరిగింది. రైట్, ఈ విధంగా అరేంజ్మెంట్ అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వలయంలో ఫస్ట్ విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. అదేవిధంగా ఈ విద్యుత్ ప్రవహించింది, ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది, ఎన్ని ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తుంది అనే దాన్ని ఎవరు రికార్డ్ చేస్తారో ఈ అమ్మీటర్ అనేది రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ అనే దాన్ని ఎవరు మెజర్ చేస్తారో ఈ వోల్టామీటర్ అనేది మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రాక్టికల్గా ల్యాబొరేటరీలో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఈ విధంగా పెట్టేసుకొని మనం చేస్తే అక్కడ మనకు అక్యురసీ వాల్యూస్ అనేవి కనబడతాయండి. బట్ ఇక్కడ మనము థియరిటికల్గా డిస్కస్ చేస్తున్నాం.
కావున ఇక్కడ నా అందాజగా కొన్ని వాల్యూ తీసుకునే ప్రయత్నం చేస్తా. ఇక్కడ వచ్చేసరికి పొటెన్షియల్ డిఫరెన్స్ 20 వోల్ట్స్ చూపించింది అనుకుందాం. వోల్టామీటర్లో దాని యొక్క వాల్యూ 20 వోల్ట్స్ చూపించింది అనుకుందాం. దాన్ని 20 వోల్ట్స్ అని మనం రాసాం. అదే విధంగా ఈ వలయంలో విద్యుత్ ప్రవాహము ఎంత కనబడుతుంది, 10 ఆంపియర్స్ అనేది కనబడుతుంది అనుకుందాం. ఎస్, దాన్ని కూడా నేను ఇక్కడ రికార్డ్ చేశాను. పొటెన్షియల్ డిఫరెన్స్ 20 వోల్ట్స్ అవుతుంది. ఎస్, ఎలక్ట్రికల్ కరెంట్ అయితే 10 ఆంపియర్స్ అవుతుంది. మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి, V/I వాల్యూ కనుక్కోవాలి. 20/10 దట్స్ మీన్ మనకి ఎంత వస్తుంది, 2 అనేది వస్తుంది. ఎంత వస్తుందండి, 2 అనేది వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొక బ్యాటరీని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇంకొక బ్యాటరీ లేదా సెల్ను మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ని బ్యాటరీస్ పెట్టాం, ఎన్ని సెల్స్ పెట్టాం, 2 పెట్టడం అనేది జరిగింది. ఎస్, ఒక బ్యాటరీ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ 20 వోల్ట్స్ ఉన్నప్పుడు ఇదే సర్క్యూట్ లో 2 బ్యాటరీలు పెట్టినాం. దాదాపుగా ఎంత రికార్డ్ కావడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ 40 వోల్ట్స్ రికార్డ్ కావడానికి అవకాశం అనేది ఉంది. ఎస్, 40 వోల్ట్స్ల యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు విద్యుత్ ప్రవాహం కూడా ఆటోమేటిక్ గా దీంట్లో ఎక్కువ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాని వాల్యూను ఈ అమ్మీటర్ లో గమనిస్తే అది 20 ఆంపియర్స్ గా మనకు కనబడిందండి. 20 ఆంపియర్స్ కనబడింది. అప్పుడు మనకు కావాల్సింది ఏంటండి, V/I వాల్యూ 40/20 మనం తీసుకుంటే 0 క్యాన్సల్, 2 1 2 2 మళ్ళీ ఇక్కడ 2 వాల్యూ అనేది రావడం జరిగింది. ఎస్, అదే విధంగా ఇప్పుడు సీరియల్ నెంబర్ 3 మనం ఇప్పుడు ఏం చేయాలంటే 3 సెల్ను లేదా బ్యాటరీని పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. 3 దాన్ని అరేంజ్ చేసేసాం. 3 అరేంజ్ చేసేసి మళ్ళీ మనం స్విచ్ ఆన్ చేసినాం. స్విచ్ ఆన్ చేసినప్పుడు దీనిలో యాజ్ యూజువల్ గా విద్యుత్ అనేది సరఫరా అనేది జరుగుతుంది. నెంబర్ ఆఫ్ సెల్స్ ను మనం ఇక్కడ 3 తీసుకున్నాం. ఎస్, ఒకటి తీసుకున్నప్పుడు 20 వోల్ట్స్, 2 తీసుకున్నప్పుడు 40 వోల్ట్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఇప్పుడు వాల్యూ మనకి ఎంత రావడానికి అవకాశం ఉంది, 60 వోల్ట్స్. ఎస్ సార్, నువ్వు ఈ విధంగా రాస్తున్నావు అంటే మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా డెరైవ్ చేయడానికి మనకు ఛాన్స్ అనేది ఉంటుందండి. బట్ ఇక్కడ మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కు ప్రిపేర్ అవుతున్నాం. థియరిటికల్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వాల్యూస్ ని ఎవరు కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఎస్, అదే విధంగా విద్యుత్ ప్రవాహాన్ని చూస్తే ఇక్కడ 30 ఆంపియర్స్ అనేది ఉంటుంది. 60/30 దట్ ఈజ్ ఈక్వల్ 0 క్యాన్సల్, 3 1 3 2 ఇట్స్ మీన్ 2 అనేది మనకు వస్తుంది. ఎస్, ఈ టేబుల్ ని మనం క్లోజ్ గా అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏమర్థమవుతుంది, ఎస్ ఇక్కడ ఒక సెల్, 2 సెల్, 3 సెల్లు తీసుకున్నాం. ఈ ప్రాసెస్ ఇంకా మనం తీసుకోవాల్సింది 4 5 తీసుకొని కంటిన్యూ చేయాలి. చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ ని కూడా మనం ఇక్కడ రికార్డ్ చేయాలి. ఎస్, అప్పుడు నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతున్న కొలది పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కూడా ఏమైతుంది, పెరుగుతుంది. 20 వోల్ట్స్, 40 వోల్ట్స్, 60 వోల్ట్స్ ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ తో పాటు విద్యుత్ ప్రవాహం కూడా 10 ఆంపియర్స్, 20 ఆంపియర్స్, 30 ఆంపియర్స్ గా పెరుగుతూనే ఉంది. ఈ రెండింటి మధ్యలో ఏమైనా రిలేషన్షిప్ మనకు కనబడుతుందా, ఏదైనా రిలేషన్షిప్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చా అంటే, సార్ పొటెన్షియల్ డిఫరెన్స్ 22 ఇక్కడ 40 అయింది, 42 ఇక్కడ 60 అయింది. అప్పుడు 20 ఆంపియర్స్ ఉన్న దాని దగ్గర, అసలు 20 వోల్ట్స్ ఉన్న దాని దగ్గర 10 ఆంపియర్స్ అయింది, 40 వోల్ట్స్ ఉన్న దగ్గర 20 ఆంపియర్స్ అయింది, 60 వోల్ట్స్ ఉన్న దగ్గర 30 ఆంపియర్స్ అనేది అయింది. పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగిన కొలది విద్యుత్ ప్రవాహం ఏమవుతుంది, విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. పొటెన్షియల్ భేదం పెరిగిన కొలది విద్యుత్ ప్రవాహం అనేది ఏమైతుంది, పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ రెండింటిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I గా మనం రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సార్ ఇక్కడ V పెరిగితే I పెరిగింది సార్, పొటెన్షియల్ భేదం పెరగడం వల్ల విద్యుత్ ప్రవాహం అనేది పెరిగింది. ఇక్కడ దీన్ని మనం ఒబే చేయగలిగినాం. ఓకే, రైట్. అదే విధంగా ఇటువైపు ఉన్న V/I వాల్యూను మనం గమనిస్తే, V/I వాల్యూను గమనిస్తే పొటెన్షియల్ భేదం ఎంత పేరుకుంటూ వచ్చినా, విద్యుత్ ప్రవాహం ఎంత పేరుకుంటూ వచ్చినా V/I విలువ అనేది ఏమైంది, 2 2 2 గానే ఉంది, కాన్స్టాంట్ గానే ఉంది. ఇందాక నేను చెప్పాను, ఓం నియమాన్ని మనం నిరూపించాలి అంటే, ఓం నియమం అంటే ఒక వాహకానికి సంబంధించిన V/I విలువను స్థిరంగా చూపించాలి. స్థిరంగా ఉంటేనే, ఒక వాహకానికి సంబంధించిన V/I వాల్యూ స్థిరంగా ఉంటే అది ఏ నియమాన్ని పాటిస్తుందని మనం చెప్పాలి, ఓం నియమాన్ని పాటిస్తుందని మనం ఇక్కడ చెప్పాలి. అర్థమైందండి. V/I వాల్యూ కాన్స్టాంట్ గా ఉంది, నెంబర్ ఆఫ్ సెల్లులు పెరిగినా, నెంబర్ ఆఫ్ బ్యాటరీలు పెరిగినా, పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగినా, విద్యుత్ ప్రవాహం పెరిగినా,
లాస్ట్ ఫైనల్ గా వచ్చిన V/I వాల్యూ మాత్రం కాన్స్టాంట్ గా ఉంటే అది ఏ నియమాన్ని పాటిస్తున్నట్లు? ఓం నియమాన్ని పాటిస్తున్నట్లుగా మనం చెప్పాలండి. ఎస్, అదే విధంగా ఇక్కడ మనకు ఒక విషయం వచ్చింది, ఒక ఈక్వేషన్ మనం రాసుకున్నాం, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. దీనికి వచ్చే పక్కన పెట్టేసేసి మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఆ లోపల ఇక్కడ మనం ఒక గ్రాఫ్ ని ప్లాట్ చేస్తే, ఒక గ్రాఫ్ ని కూడా ఏదైనా డ్రా చేసే ప్రయత్నం అయితే మనం ఇక్కడ చేస్తే ఏ విధంగా గ్రాఫ్ వస్తుంది అనే దాన్ని చూద్దాం. ఎందుకోసం అంటే ఈ గ్రాఫ్ పైన కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా అవకాశం అనేది అయితే కనబడుతుందండి. ఎస్, ఈ విధంగా ఎస్, ఇది X యాక్సిస్ అండి, ఇది Y యాక్సిస్ అండి. ఈ X యాక్సిస్ పైన పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుందాం, Y యాక్సిస్ పైన విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుందాం. ఎస్, ఇందాక పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఎంత వచ్చిందండి? స్కేలు 20కి తీసుకుంటే 20, 40, 60, 80, 100. ఎస్, ఈ విధంగా వచ్చింది. ఇటు Y యాక్సిస్ 10 తీసుకుందాం, 10 ఆంపియర్స్ కి తీసుకుంటే 10, 20, 30, 40, 50 ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చిన వాల్యూస్ ని గమనిస్తే, ఇక్కడ వచ్చిన వాల్యూస్ ని గమనిస్తే 20 volts కు 10 ఆంపియర్స్, 40 volts కు 20 ఆంపియర్స్, 60 volts కు 30 ఆంపియర్స్ ఉంది కదండి. ఎస్, 20 volts కు 10 ఆంపియర్స్ ఈ విధంగా నేను ఒక డాట్ పెట్టేసుకున్నా. ఓకే, రైట్. 40 దానికి 40 volts కి ఎన్ని ఆంపియర్స్? 20 ఆంపియర్స్. ఓకే, 60 దానికి ఎంత అండి? 30. ఇంకా మనం నెంబర్ ఆఫ్ సెల్స్ పెంచుకున్నప్పుడు 80 దానికి ఎంత వస్తుందండి? 40 వస్తుంది. ఎస్, 100 దానికి ఎంత వస్తుంది? 50 వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ గ్రాఫ్ ని డ్రా చేస్తే మన గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది? స్ట్రైట్ గా వస్తుంది. స్లోప్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది? స్ట్రైట్ గా వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే గ్రాఫ్ స్ట్రైట్ గా వస్తే అది V/I వాల్యూ అనేది స్థిరంగా ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇది ఓం నియమాన్ని పాటిస్తున్నది అని చెప్పడానికి అవకాశం అనేది ఉంది. ఓం నియమాన్ని పాటిస్తుందని చెప్పడానికి మనకి ఇక్కడ అవకాశం అనేది ఉందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్, ఏ పదార్థాలైతే ఓం నియమాన్ని పాటిస్తాయో, ఓం నియమాన్ని పాటిస్తాయో వాటిని ఓమియ వాహకాలు అంటాం. ఓమియ వాహకాలు అంటాం. ఏ పదార్థాలైతే ఓం నియమాన్ని పాటిస్తాయో వాటిని మనం ఏ వాహకాలు అంటాం? ఓమియ వాహకాలు అంటున్నాం. ఓమియ వాహకాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది? లోహాలు. ఓమియ వాహకాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది? లోహాలుగా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేయాలండి. ఏ లోహాలైనా తీసుకోండి. మనం ఇందాక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు తీసుకున్న లోహం ఏంది? ఇనుము దాన్ని తీసుకున్నాం. అట్లాగే ఇతర ఏ లోహాలు ఇచ్చినా అవి ఓం నియమాన్ని పాటిస్తాయి. ఓం నియమాన్ని పాటిస్తున్నాయంటే V/I విలువనే స్థిరంగా ఉండడమే కాదు, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. V విలువ పెరిగితే I విలువ పెరుగుతుంది, I విలువ పెరిగితే V విలువ కూడా పెరిగినట్లుగానే ఉంటుంది. దీని ఆధారంగా కూడా మనం చెప్పొచ్చు, మరి ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అన్ని ఓం నియమాన్ని పాటిస్తాయా? అన్ని పదార్థాలు ఓం నియమాన్ని పాటిస్తాయా అని అంటే ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. సేమ్ అరేంజ్మెంట్ అండి. అట్లాగే ఫస్ట్ ఒకటే సెల్ తీసుకుంటున్నా నేను, యాజ్ యూజువల్ గా విద్యుత్ వాహకాన్ని అరేంజ్ చేస్తున్నా, మధ్యలో కీ లేదా స్విచ్ ను పెట్టేసేసిన, యాజ్ యూజువల్ గా ఇక్కడ అమ్మీటర్ ను పెట్టేసేసిన, అదే విధంగా నేను దీనికి ఎల్ఈడిని పెట్టిన. ఇందాక నేను ఏం చేశాను? అయన్ స్పోక్ ఇనుపరాడుని తీసుకున్నా. అక్కడ లోహాన్ని తీసుకున్నా, కానీ ఇక్కడ నేను ఎల్ఈడిని తీసుకున్నా. దీనికి వోల్టామీటర్ ని అరేంజ్ చేసేసిన. ఇప్పుడు 1.5 volts ఒకటే బ్యాటరీ పెట్టినా, యాజ్ యూజువల్ గా సీరియల్ నెంబర్ ఆఫ్ సెల్స్, ఇది V వాల్యూ, ఇది I వాల్యూ అండి. అదే విధంగా ఇక్కడ మనకి ఏమొస్తుంది? V/I వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు సేమ్ ఈ సర్క్యూట్ లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ వాహక తీగల మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది జనరేట్ అవుతుంది.
ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ని వోల్టామీటర్ తోటి విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటర్ తోటి మెజర్గిన చేస్తే మనకి ఏమొస్తుంది, దానికి సంబంధించిన వాల్యూస్ అనేవి వస్తున్నాయి. సీరియల్ నెంబర్ 1 నెంబర్ ఆఫ్ సెల్ ని 1 తీసుకుంటున్నా. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే 20 volts గా వచ్చింది అనుకుందాం. ఎస్ ఐ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆంపియర్లుగా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అప్పుడు V/I వాల్యూని తీసుకుంటే 20/5 అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 4 రావడం అనేది జరిగింది. అదేవిధంగా నేను ఏం చేస్తున్నా, ఇంకొక బ్యాటరీని తీసుకుంటున్నా. సీరియల్ నెంబర్ 2 నెంబర్ ఆఫ్ సెల్స్ 2 తీసుకుంటున్నా. అప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 40 volts వచ్చింది అనుకుందాం. విద్యుత్ ప్రవాహం అనేది మనకి ఇక్కడ ఏమైతుంది, ఒక 8 వచ్చింది అనుకుందాం, 8 ఆంపియర్స్ వచ్చింది అనుకుందాం. దాంట్లో అమ్మీటర్ లో రికార్డ్ అయింది 8 ఆంపియర్స్ అనుకుందాం. అప్పుడు 40/8 అంటే 8 1 8 5 40 అవుతుంది. V/I వాల్యూ 5 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 3 మూడో దాన్ని తీసుకున్నాం అనుకుందాం. నెంబర్ ఆఫ్ సెల్స్ 3 అయితే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఒక 60 ఉంది అనుకుందాం. ఎస్ విద్యుత్ ప్రవాహం 20 ఆంపియర్లు వచ్చింది అనుకుందాం. 20 ఆంపియర్లు వచ్చిందని అనుకోండి, అజంప్షన్ చేసుకోండి. అప్పుడు 60/20 అంటే మనకి ఎంత వస్తుంది, 3 వస్తుంది. నువ్వు ఇక్కడ గమనించవచ్చు, సార్ పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగినప్పుడు విద్యుత్ ప్రవాహం అనేది పెరుగుతుంది, కానీ V/I విలువ అనేది కాన్స్టాంట్ గా ఉందా? V/I విలువ అనేది కాన్స్టాంట్ గా లేదు. అంటే ఇది ఓం నియమాన్ని పాటిస్తుందా? ఓం నియమాన్ని పాటిస్తలేదు. నేను రాసినట్లుగానే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ I అనేది అన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. V/I వాల్యూ అయితే ఖచ్చితంగా కాన్స్టెంట్ గా అనేది ఉండదు అండి. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఏవైతే ఓం నియమాన్ని పాటిస్తున్నాయో వాటికే V/I వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. ఇట్స్ మీన్ V/I వాల్యూ కాన్స్టెంట్ గా ఉన్నవే ఓం నియమాన్ని పాటిస్తాయనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ V/I వాల్యూ అనేది కాన్స్టెంట్ గా లేదండి. సో ఇక్కడ ఇది ఓం నియమాన్ని పాటిస్తలేదు. ఏ మెటీరియల్స్ అయితే ఓం నియమాన్ని పాటించవో వాటిని అహోమియ వాహకాలు అంటున్నాం. ఏమన్నాం? అహోమియ వాహకాలు అంటున్నాం. నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటున్నాం. నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటాం. ఏవైతే ఓం నియమాన్ని పాటిస్తాయో వాటిని ఓమిక్ మెటీరియల్స్ అంటాం. ఏవైతే ఓం నియమాన్ని పాటించవో వాటిని నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటున్నాం. నాన్ ఓమిక్ మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవాలి? ఎల్ఈడిని తీసుకోవాలి. ఎల్ఈడి అంటే ఏంటి? లైట్ ఎమిట్టింగ్ డయోడ్ అంటున్నాం. ఏమంటున్నాం? లైట్ ఎమిట్టింగ్ డయోడ్ను నాన్ ఓమిక్ మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ తీసుకున్నాం. ఒకవేళ దీనికి మనం గ్రాఫ్ ని ప్లాట్ చేస్తే ఇక్కడ ఎట్లాంటి గ్రాఫ్ వస్తుంది? ఎగ్జామ్ లో మనకు అడుగుతుండు, స్ట్రేట్ గ్రాఫ్ వస్తుందా, సరళ రేఖ లాంటి గ్రాఫ్ వస్తుందా అంటే ఆ గ్రాఫ్ రావడానికి ఛాన్స్ అనేది లేదండి. ఇది V, ఇది I అండి. అప్పుడు ఇట్లా రావడానికి ఛాన్స్ అనేది ఉంది. స్ట్రేట్ స్లోప్ అనేది రాదు. ఈ రెండు కేసెస్లలో మనం టెంపరేచర్ ని కాన్స్టాంట్ గా ఉంచినామండి. ఆ బేస్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓమిక్ మెటీరియల్స్ కావచ్చు, నాన్ ఓమిక్ మెటీరియల్స్ కావచ్చు, ఓమియ పదార్థాలు కావచ్చు, అహోమియ పదార్థాలు కావచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు టెంపరేచర్ ని మనం ఏ విధంగా పెట్టినాం? కాన్స్టాంట్ గా పెట్టడం అనేది జరిగింది. ఇట్స్ మీన్ కొన్ని పదార్థాలకు మాత్రమే V/I వాల్యూ స్థిరంగా ఉంటుంది, కొన్ని పదార్థాలకు V/I వాల్యూ స్థిరంగా అనేది ఉండదు. ఎస్ ఏవైతే V/I వాల్యూను స్థిరంగా ఉంటాయో అక్కడ కంపల్సరీగా ప్రతి కేసులో V పెరిగిన కొద్ది I అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇందాక నేను కొంచెం పక్కన పెడదాం అనుకున్నాం కదా, ఇప్పుడు దాని సంగతి అనేది మొత్తం చూద్దాం. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. V పెరిగితే I అనేది పెరిగిందండి. ఈ ప్రపోర్షనల్ కాన్స్టాంట్ కింద తీసేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? R అనేది వస్తుంది. R అంటే ఏందండి? నిరోధము, రెసిస్టెన్స్, నిరోధము. ఎస్తా ఇక్కడ ఏమొస్తుంది? V దట్ ఈజ్ ఈక్వల్ టు RI లేదా V దట్ ఈజ్ ఈక్వల్ టు IR. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, V దట్ ఈజ్ ఈక్వల్ టు IR అండి. ఇక్కడ మనకు R కావాలనుకుందాం, V/I. అంటే నిరోధం కావాలంటే పొటెన్షియల్ భేదము బై విద్యుత్ ప్రవాహం చేస్తే మనకేమొస్తుంది? నిరోధం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ నిరోధానికి ప్రమాణాలు ఏంటి? రెసిస్టెన్స్ కు ప్రమాణాలు అంటే ఏంది? ఓం.
ఎస్ దీన్ని ఈ సింబల్ ఒమేగా సింబల్ తో సూచించడం అనేది అయితే జరుగుతుంది. బేసిక్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకుందాం. దీనికి సంబంధించిన చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ పైనే ప్రతిసారి కూడా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారండి. ఆ కాన్సెప్ట్స్ అన్ని మనం అక్కడ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు జస్ట్ మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్ పైన వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఐ లేదా వి దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ఐ, దాన్ని వి దట్ ఈస్ ఈక్వల్ టు ఐఆర్ గా రాస్తాం. దీని మీద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ మనకు అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేదా ఈ నిరోధానికి సంబంధించిన ప్రమాణాల పైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ ఓమిక్ మెటీరియల్స్, నాన్ ఓమిక్ మెటీరియల్స్ సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ ను సైంటిస్ట్ ఓం గారే తెలపడం అనేది జరిగింది. ఆయన నేమ్ పేరు మీదకించే మనకు ఓం నియమం అనేది రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ సెషన్స్ లో మనం ఏం చేస్తామంటే ఈ నిరోధం కాన్సెప్ట్, ఈ నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలు, నిరోధానికి సంబంధించిన డెఫినేషను, ఎస్ మరి దీన్ని ఏ విధంగా మెజర్మెంట్ చేస్తాం, దాని యొక్క సింబల్ ఏ విధంగా ఉంటుంది, ఎస్ అదేవిధంగా కండక్టివిటీకి నిరోధానికి గల రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కు ఈ నిరోధానికి మధ్య గల లిటిల్ బిట్ డిఫరెన్స్ ఏముంది, దానికి ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, దీనికి ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఎఫెక్ట్ ను చూపిస్తున్నాయనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఇట్లాంటి క్లాసెస్ అన్నీ కూడా మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ లో అందుబాటులో ఉన్నాయండి. ఎవరైతే టీజీపీఎస్సీ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా సంబంధించిన ఫిజిక్స్ క్లాసులు, కెమిస్ట్రీ క్లాసులు మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అదేవిధంగా ఎస్పెషల్లీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు కూడా మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ లో ఉన్నాయి. ఒక్కసారి యూటర్న్ ది లెర్నింగ్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సెస్ చూసుకోవచ్చు. ఇక్కడ క్లాసెసే కాకుండా టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఆర్ఆర్బికి సంబంధించిన, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన, డిఎస్సికి సంబంధించిన అన్ని టెస్ట్ సిరీస్లు కూడా మన యాప్ లో ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్తే మీకు అన్ని కూడా క్లియర్ గా కనబడతాయండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవేళ పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.